తమ్నైల్ చూస్తూ ఉంటారు. యూట్యూబ్ అయితే బిగ్ అప్డేట్ ఇచ్చింది కదా! ఏంటంటే 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్ అయితే పెంచడం జరిగింది. అలాగే 10,000,000 వ్యూస్ నుంచి 20,000,000 వ్యూస్ దాకా పెంచడం. ఇప్పుడు 4000 వాచ్ అవర్సే మనకి కష్టమవుతుంది. 8000కి పెంచింది. దానికైతే మస్తని భయపడకూడదు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కంటెంట్‌తో అలాగే అసలు కంటెంట్ మార్చుకున్న ఒక నీచ్ అంటే ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు కుకింగ్ వీడియోసే, టైలరింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు టైలరింగ్ వీడియోస్, ఇంకా వ్లాగ్స్ చేస్తుంటే వ్లాగ్స్, ఇంకా అలా కాకుండా మిక్స్డ్ కంటెంట్ లాగా చేస్తే మాత్రం ఈ ఆడియన్స్ కూడా ఏం చూడాలో కూడా అర్థం కాదనమాట. అందువల్ల మనం భయపడేస్తాము. ఒక టార్గెట్‌లో మనం వెళ్తే ఖచ్చితంగా అనేది ఈ వీడియోస్ మనకి రీచ్ చేస్తది. అండ్ 4000 అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పటిలోగా ఫిబ్రవరి 1, 2027 వరకు 4000 వాచ్ అవర్స్ అంటే జనవరి 31కి మనకి 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయి మనకి ఫిబ్రవరి 1 తారీఖు 8000 వాచ్ అవర్స్‌తో మనకి సంబంధం. అంటే 4000 వాచ్ అవర్స్ అయితే 2027 అంటే సారీ జనవరి 31 కల్లా మనం కంప్లీట్ అయితే చేయాలి. అండ్ ఫిబ్రవరి 1 నుంచి అయితే 8000 కంటిన్యూ అవుతాయి. 20 మిలియన్స్ కంటిన్యూ అవుతాయి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి. 4000 వాచ్ అవర్స్ గురించి అయితే అస్సలు భయపడకండి. మీరు కన్సిస్టెంట్‌గా చేస్తే మాత్రం ఇప్పుడు 4000 ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. లేకపోతే ఫిబ్రవరి 1 నుంచి 2027 నుంచి 8 అంటే 8,000 గంటలయితే కంప్లీట్ చేస్తుంది. అది మనకి చాలా కష్టమే. కానీ మనం ఎలాగైనా యూట్యూబ్‌లో ముందుకు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే వీడియోస్ చేయాలి. కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. వీక్లీ 2 వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి అది చూడండి. ఎందుకంటే మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్న కొద్ది కదా మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి. ఏదో ఒక 2 వీడియోస్ మనకి రీచ్ వచ్చి దానికి వాచ్ అవర్స్ కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ మనం వీక్లీ 2 అయితే అప్లోడ్ చేయాలి. 4000 వాచ్ అవర్స్ గురించి అయితే భయపడకూడదు. క్రియేటర్స్ భయపడకూడదు అనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఒక పక్క హెడేక్ అండ్ కోల్డ్ కూడా ఉంది. అయినా కానీ వీడియో చేయడానికి అయితే నేనైతే మీకు కొంచెం యూజ్ అవుతుంది అనేసి అనమాట. అండ్ ఎక్కువైతే లాంగ్ వీడియోస్‌కి కొంచెం ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ వీడియోస్ నుంచి కొంచెం వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి కాబట్టి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ క్లిక్ అవ్వచ్చు. మనకి మిలియన్స్ వ్యూస్ ఏం రావు కదా! అందువల్ల లాంగ్ వీడియోస్ అయితే వాచ్ అవర్స్ ఇస్తాయి. అండ్ తొందరగా కంప్లీట్ అవ్వే అవకాశం ఉంది. అదే వీటికైతే మనకి లక్షల్లో వస్తాయో రావో తెలియదు. 1K రావాలని మనకి కష్టం కదా షార్ట్ వీడియోస్‌కి. అలాంటిది మనకి మిలియన్స్ వ్యూస్ రావు. లక్షల్లో కూడా రావు. ఈ 10K కూడా రావు. అందుకని లాంగ్ వీడియోస్ కనుక ఒక 1K వచ్చిన ప్రతి వీడియో వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే షార్ట్ వీడియోస్‌కి అంత ఇన్‌కమ్ రాదు. అండ్ లాంగ్ వీడియోస్‌కి వచ్చినంత ఇన్‌కమ్ కూడా రాదనమాట. అండ్ మీకు ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కంపల్సరీగా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక నీచ్ మీద వెళ్ళండి. మీరు 8000 వాచ్ అవర్స్ గురించి అయితే అస్సలు భయపడకండి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటే మాత్రం మనకి ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేవి వస్తాయి. మన ఆడియన్స్ మన వీడియోస్ గురించి చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మనకైతే ఇట్లా ఉంటుంది రీచ్ అనేది. అండ్ ఇంకేంటంటే మనం మాత్రం వీక్లీ ఒక 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి చూడండి. ఎందుకంటే చెప్పాను కదా కన్సిస్టెంట్ యూట్యూబ్ కూడా చూస్తుందన్నమాట. వీడియోస్ పోస్ట్ చేస్తున్నారా, కన్సిస్టెన్సీగా ఉన్నారా లేదా అనేసి చూస్తుందన్నమాట యూట్యూబ్ అయితే. అండ్ కన్సిస్టెన్సీగా ఉంటే పర్లేదు, వీళ్ళు మంచిగా ఛానల్లో మంచిగా రన్ చేస్తున్నారు అనేసి యూట్యూబ్ అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటుంది. మనకు కూడా వాచ్ అవర్స్ వచ్చి బెనిఫిట్ అయితే ఉందన్నమాట. అండ్ 8000 వాచ్ అవర్స్ అంత పెద్ద టాస్క్ ఏం కాదు. నాకు తెలిసి
దాన్ని కూడా మనం కంప్లీట్ చేయగలం. ఇష్టంతో చేస్తే మనం ఎంత కష్టమైన పనైనా సులువుగా చేసుకోగలం. అవునా కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. అయితే బిగ్ అప్డేట్ ఇచ్చింది ఏంటంటే 4,000 వాచ్ అవర్స్ నుంచి 8,000 వాచ్ అవర్స్ కి, అలాగే 10 మిలియన్ వ్యూస్ నుంచి 20 మిలియన్ వ్యూస్ అయితే పంచడం జరిగింది. దాని గురించి అయితే నేను ప్రస్తుతానికి భయపడకండి. ఓకేనా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏం చేయాలి ఏంటి అనేది అంతా క్లియర్ గా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కన్ఫ్యూజన్ గా ఉంటుంది. 4,000 వాచ్ అవర్స్ కావాలి, లేకుంటే అంటే 4,000 నుంచి 8,000 ఎందుకు షిఫ్ట్ చేస్తారు, అలాగే 10 మిలియన్ వ్యూస్ నుంచి 20 మిలియన్ వ్యూస్ కి ఎందుకు పెంచారు అనేది చాలా మందికి ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు చెప్తాను కూడా. ఓకేనా. ఎందుకంటే యూట్యూబ్ లో కొత్త కొత్త క్రియేటివ్స్ అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అలా ఉంటుంది కదా. అందువల్ల యూట్యూబ్ అనేది ఇలా అనేసి చేస్తుంది అనమాట. ఎందుకంటే 4,000 అయితే త్వరగానే కంప్లీట్ అవుతాయి. అది 8,000 అయితే ఎవరు కన్సిస్టెన్సీగా చేస్తున్నారు, ఎవరు టైం పాస్ గా చేస్తున్నారు అనేది యూట్యూబ్కి అయితే త్వరగా అర్థమవుతుంది. అండ్ మనకి లాంగ్ వీడియోస్ కి వాచ్ అవర్, షార్ట్ వీడియోస్ కి వచ్చే వ్యూస్ అవి వేరేలా ఉంటుంది. షార్ట్ వీడియోస్ కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి, అలాగే లాంగ్ వీడియోస్ కి మనకి వాచ్ రావాలి. ఇంకేంటంటే లాంగ్ వీడియోస్ చేస్తున్నామంటే మన వ్యూవర్ మన వీడియోని ఎంతసేపు చూస్తుంది, ఎక్కువసేపు చూస్తున్నారా లేకుంటే తక్కువసేపు చూస్తున్నారా, అసలు ఎన్ని నిమిషాలు చూస్తున్నారు. ఒక 8 నిమిషాల వీడియో ఉంటుంది, 4 నిమిషాలు చూసేది అనేది తప్పు. కానీ హుక్ అయితే మొదటి ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు హుక్ పాయింట్ అయితే వాళ్ళకి చెప్పాలన్నమాట, ఏది ఇంపార్టెంట్ ఏంటి అనేది. అందువల్ల వాళ్ళు ఆ వీడియోని చూడడానికి అయితే ఖచ్చితంగా క్యూరియాసిటీగా ఉంటారు. మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నాం, అందులో వ్యూవర్ ఎంతసేపు చూస్తున్నారు అండ్ వాచ్ అవర్స్ ఎంత వస్తున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని వీడియోస్ చేస్తున్నాం కాదు టార్గెట్, మన వీడియోని ఎంత సేపు చూస్తున్నారు అనేది, ఎంతమంది చూస్తా ఎంతసేపు చూస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల మనకి వాచ్ అవర్స్ తొందరగా 8,000 10,000 కూడా అవుతాయి. ఓకేనా. మనలాంటి డైలీ బ్లాగర్స్ ఏం చేయాలంటే టెంపుల్ విజిట్ వెళ్ళినప్పుడు, లేకుంటే డైలీ రొటీన్ న్యాచురల్ గా షూట్ చేసిన వీడియోస్ మనం వ్యూవర్స్ కి చూపించామంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో అనేది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అండ్ మనని ఏం చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా చెప్పాలని. అండ్ తమ్నైల్, టైటిల్ మెయిన్ ఇంపార్టెంట్. తమ్నైల్ అయితే చాలా వాళ్ళు క్లిక్ చేసి చూసే విధంగా ఉండాలి అండ్ మిస్లీడింగ్ గా ఉండకూడదు అనేది తమ్నైల్ అనేది. అలాగే టైటిల్ కూడా వాళ్ళు టైటిల్ చూసి ఏంటి వీడియో, ఈ వీడియోలో ఏముంది అనేసి వాళ్ళు రావాలన్నమాట. అలా ఉండాలి తమ్నైల్ అయినా టైటిల్ అయినా. అందువల్లే మనం వీడియోని ఎంత బాగా షూట్ చేస్తామన్నది కాదు, తమ్నైల్ ఎలా ఉంది టైటిల్ ఎలా ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. తమ్నైల్ చూస్తే కదా వీడియో లోనికి వస్తారు, అంటే వీడియోలో వస్తారు చూస్తారు. కాబట్టి తమ్నైల్ మెయిన్ ఇంపార్టెంట్, టైటిల్ కూడా ఇంపార్టెంట్. అది రెండు చూస్తే మనకి వ్యూవర్ అనేది ఆ వీడియోలో ఏమి ఉంది అంటే తమ్నైల్ బాగుంది కదా వీడియో ఏంటి అనేది వస్తుంది. అలాగే మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ ఇవ్వండి. ఈ వీడియో అనేది కొంతమందికి అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే. కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలన్నమాట లాంగ్ వీడియోస్ అయితే వారానికి 2, అలాగే 8 నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా వచ్చేసి 8 నిమిషాలు ఉండాలి ఖచ్చితంగా, 7, 8 ఇంకా అంతకన్నా చిన్నగా ఉండకూడదు. ఎందుకంటే మనకి వాచ్ వ్యూస్ త్వరగా రావాలంటే మన లాంగ్ వీడియోస్ అనేది 8 నిమిషాలు ఉంటాయి. ఆ వ్యూవర్ అనేది ఎక్కువసేపు చూస్తే దానికి మనకి ఒక 2K 2K ఒక 10K 50K వచ్చిన వాచెస్ కంప్లీట్ అయిపోతాయి. కానీ ఎక్కువసేపు చూసే విధంగా మనం చేయాలన్నమాట వ్యూవర్ని. అందువల్లనే మనకి వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అవి ఎన్ని వేల గంటలు అనేది
మనం చేసే వీడియోని ఒక వ్యూవర్ అనేది ఎక్కువ సేపు చూసే విధంగా మనం చూడాలి. ఇంకా నాకు కోల్డ్ ఉన్నా కానీ ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. నీటి కొద్దిగా యూజ్ అవుతుంది కదా అనేసి. అండ్ ఒక నీచ్ మీద వెళ్ళండి అంటే ఒక టార్గెట్ అనమాట. ఇప్పుడు డైలీ బ్లాగ్ చేస్తుంటే డైలీ బ్లాగ్, కుకింగ్ చేస్తుంటే కుకింగ్, టైలరింగ్ చేస్తుంటే టైలరింగ్, డాన్స్ అయితే డాన్స్, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఒక్కొక్క లో వెళ్ళండి అండ్ డైలీగా పోస్ట్ చేయాలి. సరేనా? ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.